ఛత్రపతి శివాజీ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఒక పదంలా కాదుగదా, అదొక మంత్రంలాంటిది. ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి. కేవలం ఒక రాజు కాదు, ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. సరే, ఈరోజు మనం ఈ మహనీయుడి కథలోకి, ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వంలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలు ఎవరు ఈ ఛత్రపతి శివాజీ? ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 400 ఏళ్లు గడిచిపోయాయి. అయినా సరే, ఈ రోజుకి ఈ పేరు వింటే చాలు, మనలో ప్రతి ఒక్కరి గుండె గర్వంతో నిండిపోతుంది. ఎందుకలా? ఆయన కథ ఏంటి? కేవలం చరిత్ర పుస్తకాల్లో చదివి వదిలేసేదా? కానే కాదు, అది తరతరాలుగా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్న ఒక సజీవ గాథ. అవును, ప్రతి గొప్ప ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది కదా. శివాజీగారి ప్రయాణం కూడా ఒక కలతో మొదలైంది, ఒక మహోన్నతమైన ఆశయంతో. అదే స్వరాజ్య స్వప్నం. మరి ఆ స్వప్నానికి బీజమెక్కడ పడింది, ఎలా మొదలైంది చూద్దాం. ఇది 1630వ సంవత్సరం. శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయ్ దంపతులకు శివాజీ జన్మించాడు. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవంటే, దేశం సుల్తానుల పాలనలో నిరంతరం జరిగే ఘర్షణలతో అల్లకల్లోలంగా ఉంది. అలాంటి టైంలో ఆలోచించండి, కేవలం 17 ఏళ్ల వయసులో 1647లో తోర్నా కోటను గెలిచి స్వరాజ్యానికి తొలి అడుగు వేశారాయన. అది ఆరంభం మాత్రమే. ఆ తరువాత ఎన్నో దశాబ్దాల పోరాటం, త్యాగాలు, అద్భుతమైన వ్యూహాల తరువాత 1674లో రాయ్గఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది. అయితే ఇంత అసాధారణమైన ప్రయాణం వెనుక అసలైన శక్తి ఎవరు? ఆయన తల్లి జిజియాబాయ్. ఆమె కేవలం జన్మనిచిన తల్లి మాత్రమే కాదు, ఆయనకు దారి చూపిన మార్గదర్శి, అన్నీ నేర్పిన గురువు, ప్రతి అడుగులోనూ నిలిచిన స్ఫూర్తి. పుట్టిన గడ్డమీద ప్రేమ, ప్రజల పట్ల బాధ్యత, స్త్రీల పట్ల అపారమైన గౌరవం, అన్నింటికన్నా మించి ధర్మాన్ని నిలబెట్టాలనే సంకల్పం. ఇవన్నీ శివాజీలో బలంగా నాటింది ఆమె. సరే, ఇంతకీ శివాజీ కలగన్న ఆ స్వరాజ్యమంటే ఏంటి? అది కేవలం ఒక రాజ్యాన్ని గెలవడం, సరిహద్దుల్ని పెంచుకోవడం మాత్రమేనా? కాదు, అస్సలు కాదు. అది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. సింపుల్గా చెప్పాలంటే, స్వరాజ్యమంటే స్వీయ పాలన, మనల్ని మనమే పరిపాలించుకోవడం, ప్రజలందరికీ వాళ్ల మతంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించడం, ప్రతి ఒక్కరూ సమానంగా, గౌరవంగా బతకడం. రాజులంటే ప్రజల్ని దోచుకునే ఆ రోజుల్లో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడమనేది ఎంత సాహసోపేతమైన ఆశయము కదా. అదే ఆయన స్వరాజ్యానికి అసలైన అర్థం. చూశారా, శివాజీని కేవలం ఒక యోధుడిగా చూస్తే మనం ఆయన కథలో సగమే చూసినట్టు. ఆయన ఎంత గొప్ప యోధుడో అంతకంటే గొప్ప పాలకుడు. ఆయన పరిపాలన కత్తిమీద కాదు, బలమైన సూత్రాల మీద నడిచింది. ఏంటా సూత్రాలు? చూద్దాం పదండి. నిజంగా ఆయన రాజ్యం ఆయుధాలతో కాదు, ఆదర్శాలతో కట్టబడింది. ధర్మం, న్యాయం, ప్రజల సంక్షేమం, ఇవే ఆయన సామ్రాజ్యానికి పునాదిరాళ్లు. సైనిక బలం అవసరం కాదనట్లేదు, కాని ఆ బలాన్ని సరైన దారిలో నడిపించేది నీతి నిజాయితీ మాత్రమేననే ఆయన బలంగా నమ్మారు, ఆచరించి చూపించారు. ఆయన పాలనను చూస్తే ఆయన విజన్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఉదాహరణకి, అడ్మినిస్ట్రేషన్ని సింపుల్ చేయడానికి అష్టప్రధాన్ మండల్ అని 8 మంది మంత్రులతో ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో చాలామంది రాజులు భూమిమీద యుద్ధాల గురించి ఆలోచించేవాళ్లు. కాని శివాజీ సముద్రం నుంచి కూడా ప్రమాదం ఉందని ముందుగానే ఊహించి ఒక స్ట్రాంగ్ నేవీని నిర్మించారు. ఇది ఆయన స్ట్రాటజిక్ థింకింగ్కు ఒక పెద్ద ఉదాహరణ. అంతేకాదు, స్థానిక మరాఠీ భాషను, సంస్కృతిని ఎంతో ప్రోత్సహించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన పాలనలో స్త్రీలకు ఇచ్చిన గౌరవం, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన క్యారెక్టర్ను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఒకసారి కళ్యాణ్ సుల్తాన్ను ఓడించాక సైనికులు ఆయన కోడల్ని బందీగా పట్టుకొచ్చి శివాజీ ముందు నిలబెట్టారు. అప్పుడు శివాజీ ఆమెను చూసి ఏమన్నారో తెలుసా? నా తల్లి కూడా మీ అంత అందంగా ఉంటే నేను కూడా ఇంత అందంగా పుట్టేవాడినేమో అన్నారు. ఆమెను తల్లితో సమానంగా గౌరవించి బహుమతులిచ్చి సకల మర్యాదలతో తిరిగి పంపించేశారు. చూడండి, శత్రువైనా సరే స్త్రీలను గౌరవించడం ఆయన రక్తంలోనే ఉంది. మతసహనం గురించి చెప్పాలంటే శివాజీ పాలనలో దానికి లోటే లేదు. ఆయన సర్వమత సమానత్వాన్ని కేవలం నమ్మడమే కాదు, ఆచరించి చూపించారు. మీకు తెలుసా, ఆయన సైన్యంలో ఎంతోమంది ముస్లిం సైనికులు ఉండేవారు. అంతేకాదు, దరియా సారంగ్, సిద్ది ఇబ్రహీం లాంటివాళ్లు పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయన మతాన్నే కాదు, మనిషిలోని సమర్థతను చూశారని. సరే,
శివాజీ గురించి మాట్లాడేటప్పుడు ధర్మరక్షకుడు అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే కేవలం ఒక మతం కాదు. దాని అర్థం చాలా పెద్దది. ప్రజలను, వాళ్ల సంస్కృతిని కాపాడటమే ఆయన దృష్టిలో అసలైన ధర్మం. ఆయన పట్టాభిషేకమప్పుడు హైందవ ధర్మోద్ధారక్ అనే బిరుదు స్వీకరించారు. దీని అర్థం హిందూ ధర్మరక్షకుడు. అయితే ఆనాటి పరిస్థితుల్లో దీని అర్థం వేరు. బయటి పాలకుల దాడుల నుంచి ఇక్కడి ప్రజల నమ్మకాలను, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ సంస్కృతిని కాపాడేవాడు అని. ఇది మతఘర్షణకు పిలుపు కాదు, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలనే ఒక పిలుపు. సో ఆయన దృష్టిలో ధర్మరక్షణ అంటే ఏంటి? 1 పవిత్ర స్థలాలను కాపాడటం. 2 యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా స్త్రీలకు, పిల్లలకు, సాధారణ ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడం. 3 మన స్థానిక భాష, సంప్రదాయాలను గౌరవించడం. అన్నింటికన్నా ముఖ్యం, ప్రజల బాగోగులే ప్రథమ కర్తవ్యంగా పాలించడం. ఇదే కదా అసలైన ధర్మరక్షణ అంటే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. శివాజీ మనకు ఏమిచ్చి వెళ్లారు? కొన్ని కోటలు, ఒక సామ్రాజ్యం మాత్రమేనా? కాదు, అంతకంటే ఎంతో గొప్పదైన ఒక వారసత్వాన్ని ఆయన మనకు అందించారు. ఆయన వారసత్వాన్నే మనం 2 రకాలుగా చూడొచ్చు. 1 భౌతిక వారసత్వం, అంటే ఆయన కట్టించిన 300కు పైగా కోటలో ఆయన స్థాపించిన మహాసామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఇవన్నీ. కాని దీనికంటే ఎన్నో రెట్లు విలువైంది రెండోది, ఆయన ఆదర్శ వారసత్వం. అదేంటంటే అంతులేని ధైర్యం, ఇలాంటి పరిస్థితిలోనైనా వదలని నీతి నిజాయితీ, లక్షల మందిని ఒక్కతాటిపై నడిపించే స్ఫూర్తిదాయకమైన నాయకత్వం. ఆలోచించండి, కోటలు శిథిలమైపోవచ్చు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కాని ఈ ఆదర్శాలు అవి ఎప్పటికీ శాశ్వతం. అందుకే మనం ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకున్నప్పుడు ఆయన్ని కేవలం ఒక రాజుగానో, ఒక యోధుడిగానో చూడకూడదు. ఆయన ఒక శాశ్వతమైన ఆలోచన. ధైర్యానికి, ఆత్మగౌరవానికి, నీతికి, దేశభక్తికి, వీటన్నింటికీ ఒక ప్రతిరూపం. తరాలు మారినా, యుగాలు గడిచినా సరే మనకు స్ఫూర్తినిస్తూనే ఉండే ఒక అద్భుతమైన శక్తి. ఈ స్ఫూర్తిని మనందరం మనసులో నింపుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్కి మన నివాళులు అర్పిద్దాం. ఆయన పట్ల మీ గౌరవాన్ని, ఈ కథ మీకిచ్చిన స్ఫూర్తిని కామెంట్లలో తప్పకుండా పంచుకోండి.